64 ट्रांसफार्मरों की चोरी, बैन अल-अज़लाई माफिया गिरफ्तार। निजामाबाद समेत 4 अजला में कपर चोरी करने वाला गिरोह बेनकाब, 2 स्क्रैप ताजिर भी ज़ेरे हिरासत। निजामाबाद, मेदक और कामारेड्डी अजला में ट्रांसफार्मरों की चोरी करने वाले एक बड़े गिरोह को पुलिस ने गिरफ्तार कर लिया है। पुलिस के मुताबिक मुलजिमान ने 64 ट्रांसफार्मरों को नुकसान पहुंचाकर उनसे कपर कॉल चोरी किए। रेंजल पुलिस ने साटापुर बाईपास के करीब 5 मुश्तबा अफराद को हिरासत में लिया, जिनके पास से ट्रांसफार्मर कॉल बरामद हुए। पूछताछ में कई अजला में चोरियों का इंकशाफ हुआ। पुलिस ने गिरोह के 5 अरकान और 2 स्क्रैप ताजिरों को गिरफ्तार कर लिया है, जबकि 2 मुलजिमान अभी फरार बताए जा रहे हैं। पुलिस कमिश्नर साइद चतनिया के मुताबिक चोरी शुदा कॉल मुख्तलिफ स्क्रैप दुकानों में फरोख्त किए जाते थे। ट्रांसफार्मर कॉइल्स దొంగతనం చేసే గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది। విషయానికి వస్తే నిన్న రేంజర్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 బైకులు అనుమానాస్పదంగా కనపడుతూ ఒక గోని సంచిలో సామాన్ పట్టు తీసుకెళ్తున్నారు కనపడ్డారు। సో ఎవరు వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే వాళ్ళ వివరాలు కనుక్కుని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచిలో ఇటువంటి కాపర్ కార్డ్స్ కనపడడం జరిగింది। వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వివరాలు ఇట్లా చెప్పారు। వనం సాయిలు సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్, వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతం నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు। ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు। దాసరి పోచయ్య నారాయణగేడ్ నుంచి ఈయన। వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటాం అంటే మేము కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం। వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్ ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్లు, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని తెలిసింది। టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ని పగలగొట్టి దాంట్లో కాయిల్ని అమ్మడం చేసేవారు। ఇందులో మన బోధన్లో వచ్చి నిజామాబాద్ జిల్లాలో వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ణి, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జగరాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ తీసుకెళ్ళడం చేశారు। అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్లో బాన్స్వాడ, పిట్నం, బద్నూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దకొడపల్లి ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు। ఇవన్నీ వీటితో కాకుండానే మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగొండ మరియు వెల్లుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ తీసుకెళ్లేవారు। ఇక్కడి నుంచి తీసుకెళ్లి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి అమ్మేవాళ్ళు। సయ్యద్ అక్బర్ హుస్సేన్ అనే అతను స్క్రాప్ వ్యాపారి, రాకాజ్పేట బోధనకి అమ్మేవారు। లేదంటే షేక్ మహబూబ్ కూపన్పల్లి మన నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు। తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు। తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వస్తాడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు। వీళ్ళ అమ్మేవాడు జరిగేది। మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది। వాళ్ళ దగ్గర మన గురించి చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది। అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు మనం రికవర్ చేయడం జరిగింది। వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది। ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గర లీడ్ చేసినందుకు ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారు, అట్లనే ఏసీపీ సిసిఎస్ మస్తాన్ అలీ గారు,